అనుభవం కొడుకు వస్తుందా? అరే మీ కొడుకుని ముఖ్యమంత్రిని చేయడానికా మేము జనసేన మీకు అవకాశం ఉంది? మీకు ఎవరు సీఎం అంటే సీఎం అనేది అది నేను చంద్రబాబు గారు కలిసి నిర్ణయించుకుంటాం. చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. There is no second thought about it. మీరు నా తల్లిని దూషించారు. తెలుగుదేశం పార్టీని, లోకేష్ గారిని క్షమించను, మర్చిపోకండి. మీ అందరూ మర్చిపోయారేమో, నేను మర్చిపోను. ఒక అవమానం జరిగిన, ఒక దెబ్బ పడ్డా నేను మర్చిపోను. వెళ్ళి లాల్ బత్తి కారులో తిరగాలన్న కోరిక లేదు, ఎంపీగా గెలవాలని లేదు, ఎమ్మెల్యేగా పోటీ చేయాలని లేదు, మంత్రులు అవ్వాలని లేదు, ముఖ్యమంత్రులు అవ్వాలని లేదు. నాకు ఇవన్నీ చాలా తుచ్చమైనవి. నేను ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నాను, సంసిద్ధంగా ఉన్నాను. మనం కలుపుతామో భారతీయ జనతా పార్టీలో జనసేన పార్టీని, చస్తాం కానీ ఎప్పటికీ భారతీయ జనతా పార్టీలో ఎప్పటికీ విలీనం చేయం. వెళ్ళేలాగా మాటలు మార్చేవాడు కాదు, రంగులు మార్చేవాడు కాదు. ఎప్పుడు ఒకటే మాట, ఒకటే బాణం కొట్టిందంటే గురి కొడితే మొత్తం బద్దలైపోవాలి. మనకి ముందొస్తాయా? రేపు వచ్చినా సరే జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్నాయి ఎన్నికలు. ఎస్ఆర్సీపీ నాయకులు అడుగుతున్నాను, ఇప్పుడు చెప్పండి, చంద్రబాబు గారి డైరెక్షన్ యాక్ట్ చేస్తున్నానా? మీకు అనిపిస్తుందా? ఇంకా